అనేకబాహూదరవక్త్రనేత్రం పశ్యామి త్వా సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్కద్యుతిమప్రమేయం. ఇప్పుడు కొంచెం క్లియర్గా కనబడుతూ ఉంది. అప్పటి వరకు 2 చేతులు 2 కాళ్ళతో ఉన్న కృష్ణుడు ఇప్పుడు అనేకమైన చేతులు, కాళ్ళు, ఉదరములు, తలలు, కిరీటములు, కళ్ళు, అసలు ఆ రూపానికి అంతం ఉందా లేదా అన్నట్టు కనబడుతూ ఉంది. అంతటా విస్తరించి ఉంది. నాకు మొదలు మధ్య అంతము అసలు కనబడటం లేదు అని అన్నాడు. ఈ శ్లోకం అర్థం జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక విషయం అర్థమవుతుంది. ఈ విశ్వం అంతా అనంతకోటి జీవరాశులతో నిండి ఉంది. అన్నింటిలో పరమాత్మ చైతన్య స్వరూపుడుగా ఉన్నాడు. ఈ జీవరాశులే అర్జునుడికి అనేకములైన తలలు, వాటికి కిరీటములు, కాళ్ళు, ఉదరములు, గదలు, చక్రములు, ఆయుధములు, కళ్ళు ఇలా కనబడుతున్నాయి. అందరూ కాంతి స్వరూపులుగా కనబడుతున్నారు. ప్రకాశవంతంగా ఉన్నారు. మండే నిప్పులాగా ఉన్నారు. అంతకుముందు కృష్ణుడినే చూస్తున్నాడు కాబట్టి ఇవన్నీ కృష్ణుడి మాదిరిగానే కనబడుతున్నాయి. ఇప్పటికీ కృష్ణుడంటే సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడు అని అర్జునుడికి అర్థమైంది. అందుకే అర్జునుడు కృష్ణుడిని విశ్వరూప, విశ్వేశ్వర అని సంబోధించాడు. ఈ అనంత విశ్వము నీ రూపముగా కలవాడా, ఈ అనంత విశ్వమునకు ఈశ్వరుడు అయినవాడా అని భక్తితో పిలిచాడు. అర్జునుడి మనసులో యుద్ధభూమి, అందులో కిరీటములు, కవచములు ధరించి నిలబడి ఉన్న సేనా నాయకులు, గదలు, ఖడ్గములు, ఇంకా ఇతర ఆయుధములు ధరించి ఉన్న సైనికులు, వారి రూపాలు గాఢంగా నాటుకొని ఉన్నాయి. అందుకని అర్జునుడికి అందరి తలల మీద కిరీటములు, శిరస్త్రాణములు, చేతులలో గదలు, చక్రములు కనబడుచున్నాయి. చక్రము కేవలం కృష్ణుడి ఆయుధమే కాదు, అది ఒక విసిరే ఆయుధము. మామూలు ఆయుధములలాగా అది కూడా ఒక ఆయుధము. అర్జునుడు తన మనోనేత్రంతో చూచి అందరి తలల మీద కిరీటాలు, చేతులలో గదలు, చక్రములు కనబడుచున్నాయి. ఆ అనంతమైన విశ్వరూపము దివ్యమైన కాంతితో ప్రకాశిస్తూ ఉంది. తేజస్సు అంతా ఒకచోట రాసి పోసినట్లు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది. ఒకరిద్దరు కాదు, అందరూ అన్ని చోట్ల అత్యంత దీప్తితో ప్రకాశిస్తున్నారు. ఎటు చూచినా ప్రకాశం తప్ప మరొకటి కనబడటం లేదు. అటువంటి విశ్వరూపాన్ని చూస్తున్నాడు అర్జునుడు. ఇంకా ఓ కృష్ణ, నీ విశ్వరూపం చూడడానికి అలవి కాకుండా ఉంది. కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ ఉంది. భగభగ మండే అగ్ని మాదిరి, ప్రకాశిస్తున్న సూర్యుడు మాదిరి, అంతటా నిండి ఉన్న కాంతిపుంజముల మాదిరి కనబడుతూ ఉంది. ఈ కాంతి ఇలా ఉంటుంది అని చెప్పడానికి వీలు లేదు, దేనితో పోల్చడానికి వీలు లేదు. అంటే ఇదివరకు ఇటువంటి కాంతిని చూచి ఉంటే ఆ మాదిరి ఉంది అని చెప్పవచ్చు. అర్జునుడు మొట్టమొదటిసారి అనంతమైన విశ్వరూపాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి ఆయనకు అప్రమేయంగా కనబడుతూ ఉంది. విశ్వరూపాన్ని చూస్తున్న అర్జునుడి మనోభావనలు ఇలా ఉన్నాయి. త్వమక్షరం పరమం వేదితవ్యం, త్వమస్య విశ్వస్య పరం నిధానం, త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్తా, సనాతనస్త్వం పురుషో మతో మే. ఆ విశ్వరూపాన్ని చూస్తున్న అర్జునుడు తన మనసులో మెదిలే భావాలను కృష్ణుడికి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. కృష్ణ, నీవు సామాన్యుడివి కావు, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడవు, నాశనము లేనివాడివి, అందరి చేత తెలుసుకోదగ్గవాడివి. నీవే ఈ జగత్తుకంతా ఆధారము. ఈ జగత్తులో ధర్మం నీ వలనే నిలిచి ఉంది. కృష్ణ, నీవు ఈనాటి వాడివి కావు, పురాణ పురుషుడివి అని అంటున్నాడు అర్జునుడు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఇప్పటిదాకా అర్జునుడు కృష్ణుడి యొక్క విశ్వరూపాన్ని కళ్ళకు కట్టినట్టు వర్ణించాడు, అంటే భౌతికంగా ఎలా ఉంటుందో వర్ణించాడు. ఇప్పుడు పరమాత్మ యొక్క నిర్గుణతత్వాన్ని వర్ణిస్తున్నాడు. అందరూ తెలుసుకోదగిన అక్షర పరబ్రహ్మ తత్వమును నీవే. నీ గురించి తెలుసుకుంటే ఇంకా తెలుసుకోదగినది ఈ విశ్వంలో ఏమీ మిగలదు. అంతేకాదు, ఈ అనంత విశ్వానికి నీవే పరమమైన ఆధారము. నీవు లేనిదే ఈ విశ్వం లేదు. ఈ విశ్వం అంతా నీలో ఉంది. నీవే ఈ విశ్వము, అంతటా నిండి ఉన్నావు. నీకు ఎటువంటి మార్పు కానీ నాశనము కానీ లేదు. అవ్యయుడవు, శాశ్వతుడవు, కాలమునకు అతీతుడవు. ఈ అనంత విశ్వమంతా నీ నియతి మీదనే నడుస్తూ ఉంది. పరస్పర ఆకర్షణ శక్తి లాంటి ధర్మములన్నీ నీ వలననే నియమం ప్రకారము ప్రవర్తిల్లుతున్నాయి. ఈ ఆకర్షణ శక్తి మొదలగు ధర్మాలు అన్నీ ఇప్పటివి కావు, సనాతనమైనవి, ఎప్పటి నుండో ఉన్నాయి. ఓ కృష్ణ, అవన్నీ నీ విభూతులే, నీ శక్తులే.
నా మతంలో అంటే నా ఉద్దేశంలో నీవు ఇప్పటి వాడివి కావు, పురాణ పురుషుడవు. అనాదిమధ్యాంతమనంత వీర్యం అనంతబాహుం శశిసూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. ఓ విశ్వరూప, నీకు ఆది మధ్యము అంతము కనిపించడం లేదు. ఈ విశ్వం అంతటా నీవే నిండి ఉన్నావు. నీవు లేని చోటు లేదు. నీ శక్తి అనంతము, అపారము. నీకు లెక్కలేనన్ని చేతులు ఉన్నాయి. నీ కళ్ళు సూర్యచంద్రుల మాదిరి ప్రకాశిస్తున్నాయి. నీ శక్తి వలననే సూర్యుడు చంద్రుడు వెలుగుతున్నాడు. నీ ముఖం అగ్ని మాదిరి ప్రకాశిస్తుంది. నీ తేజస్సుతో ఈ లోకములను తపింపచేస్తున్నావు. సమస్త ప్రాణికోటికి చైతన్య శక్తిని ప్రసాదిస్తున్నావు. సాధారణంగా వాక్కును అగ్నితో పోలుస్తారు. సత్పురుషుల నుండి వచ్చే మాట అగ్నితో సమానము. అటువంటి వాక్కు నీ నోటి నుండి వస్తుంది కాబట్టి నీ నోరు, ఆ నోరు కల నీ ముఖము కూడా అగ్ని వలె మండుతూ ఉంది. అగ్నిలో ఏమి పోసినా అది భస్మమైపోతుంది. అందుకే అగ్నిని సర్వభక్షకుడు అని అన్నారు. అలాగే మనం ఏది నోట్లో వేసుకున్నా అది జఠరాగ్నిలో పడి భస్మమైపోతుంది, శక్తిగా మారిపోతుంది. అందుకే నోటిని అగ్నితో పోలుస్తారు. మన ఒక్క నోరు అలా ఉంటే ఈ అనంత విశ్వంలో ఉన్న నోళ్ళు అన్నీ కలిస్తే ఎటువంటి అగ్ని పుడుతుంది? అందుకే విశ్వరూపంలో ఉన్న నోరు ముఖం అగ్నిలా మండుతూ ఉంది అన్న విభూతిని దర్శించాడు అర్జునుడు. ఓ దేవా, నీ ముఖం నుండి ప్రజ్వరిల్లే అగ్ని వలన ఈ అనంత విశ్వమంతా తపింపబడుతూ ఉంది, వేడి పుడుతూ ఉంది. ఇంతకుముందు కళ్ళు సూర్యుడు చంద్రుడు అని అన్నారు, ముఖం అగ్ని అన్నారు. ఇటువంటి ముఖంలో నుండి పుట్టే వేడి వలన లోకాలు తపిస్తున్నాయి అని దర్శించాడు అర్జునుడు. అంటే ఈ లోకాలకు కావలసిన వేడి, వెలుగు, చైతన్య శక్తి పరమాత్మ వలన వస్తున్నాయి అని అర్జునుడు భావించాడు.